శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ప్రతి శుక్రవారం నాడు మనం యద్దనపూడి సులోచనరాణి గారి విరచితమైన మీనా నవల గురించి ప్రస్తావించుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగా ఈ వారం అదే నవలలోని మరో కొత్త అంకంలోకి ప్రవేశించబోతున్నాము. అంకంలోకి ప్రవేశించే ముందర పాత కథను గురించి ఒకసారి మనం ముచ్చటించుకుందాము. మన మీనా విజయవాడలో దిగి అక్కడి నుంచి వాళ్ళ మేనత్తగారి ఊరైన నిమ్మలూరుకి బయలుదేరుతుంది. నిమ్మలూరు అడ్డరోడ్డు దగ్గర బస్సు దిగుతుంది. అక్కడ చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. ప్రకృతి సౌందర్యం ముచ్చటగొలుపుతున్నా కూడా తనకి కొంచెం భయంగా అనిపిస్తుంది. తను ఒంటరిగా ఉంది, ఆడపిల్ల, అందులో ఒంటి మీద నగా నట్రా ఉన్నాయి. ఎవరన్నా ఏమన్నా చేస్తే ఏంటి గతి అని భయపడుతూ ఉంటుంది. అదే సమయంలో తనతో పాటు బస్సులో తనని నిశితంగా గమనిస్తున్న ఆ పైజమాలు దాల్చే వ్యక్తి కూడా అక్కడ దిగి తనని చూడటం గమనిస్తుంది. దాంతో మీనాకు భయము, చిరాకు రెండూ కలుగుతాయన్నమాట. సరే, రెండెడ్ల బండి కోసం వెతుకుతూ ఉంటే ఒక బండి వస్తుంది. ఆ బండిలో కూర్చుంటుంది మీనా. దానిలో తనతో పాటే ఆ కృష్ణారావు అనే వ్యక్తి అంటే ఆ పైజమాలు లాల్చే వ్యక్తి కూడా ఎక్కుతాడనమాట. సరే, ఇతనెందుకు ఎక్కాడబ్బా అనుకుంటూ ఉంటుందన్నమాట. ఆ బండి అతన్ని పక్కనే నడవమని చెప్పి అతను బండి ముందు కూర్చుంటాడు. మీనాను బండి కూడా అతను ఎక్కిస్తాడనమాట తన సామాన్లతో పాటు. ఆ బండి చాలా ఎత్తుగా ఉంటే మీనా భయపడుతూ ఉంటుంది. తనకెప్పుడు అలవాట్లేదు కదా. కానీ అతని చొరవకి తనకు చిరాకు కలుగుతుంది. సరే, ఇంతలోకి ఊరు ప్రవేశించే ముందర ఒక తోట వస్తే అక్కడ అతను దిగిపోతాడు. మీనాని ఊళ్ళోకి జాగ్రత్తగా తీసుకెళ్ళమని చెప్పి ఆ బండి అతనికి చెప్తాడు. బండి అతని పేరు వీరాయ్. సరే, వీరాయ్ ఏం చేస్తాడంటే ఆ బండిని తోలుకుంటూ మీనాని ఊర్లోకి తీసుకొస్తూ ఉంటాడు. అక్కడ బావి దగ్గర ఉన్న ఆడవాళ్లంతా తనని విచిత్రంగా చూడటం మొదలు పెడతారు. వీరాయిని ప్రశ్నలు కూడా వేస్తుంటారనమాట. సరే, మీనా ఏమో తన తండ్రి ఇచ్చిన అడ్రస్ తీసుకుని పంచాయతీ ఆఫీస్ ఎదురుగా ఉన్న సందులో ఆ ఇల్లు ఉంటుందని తండ్రి చెప్పుంటాడనమాట. అది చూస్తుంది. సరే, కరెక్ట్గా అక్కడ ఉండే రావి చెట్టు ఉన్న ఇంటి ముందొచ్చి బండి ఆగుతుంది. ఇక ఇప్పుడు మనం కథలోకి ప్రవేశిద్దాం. పిల్లలంతా బిలబిల్లాడుతూ బండి ముందుకే వచ్చారు. లోపల నుంచి దాదాపు నా వయసే ఉన్న ఒక అమ్మాయి గబగబా బయటికి వచ్చింది. ఆ అమ్మాయి వెనకాల తల బాగా నెరిసిపోయి బక్కపలచగా పొడుగ్గా ఉన్న ఒక ఆవిడ వచ్చింది. నేను వాళ్ల వైపు చూస్తున్నాను. వాళ్లంతా నా వైపే చూస్తున్నారు. నా వయసే ఉన్న అమ్మాయి బండి దగ్గరగా వచ్చి చిరునవ్వుతో దిగు అంది. నువ్వు రాజువి అవునా అన్నాను. రాజు అంటే రాజేశ్వరి వాళ్ళ మేనత్త కూతురని వాళ్ళ నాన్నగారు తనకి ముందే చెప్పుంటారనమాట. రాజేశ్వరికి ఎడమ చెవి దగ్గర పుట్టుమచ్చ ఉందని నాన్న ఎప్పుడూ చెప్పగా విన్నట్టు జ్ఞాపకం. రాజేశ్వరి కళ్ళు ఆనందంతో మెలబెల్లాడుతున్నాయి. అవును అన్నట్టు తలూపింది. నేను బండిలోంచి క్రిందకి దూకపోయి ఆగాను. నా చిన్నప్పుడెప్పుడో ఒకసారి మా ఇంట్లో పనిపిల్ల ఒక అమ్మాయి నిచ్చెన వేసుకుని సన్నజాజి పూలు కోయిపోయి పట్టుతప్పి కిందపడి కాళ్ళు విరగ్గొట్టుకుంది, కుంటిదైంది. ఆ సంఘటన చూసినప్పటినుంచి నా గోడలెక్కటమన్నా, ఏ కాస్త ఎత్తు నుంచి కిందకు చూడటమన్నా చచ్చేంత భయం. అందులో నా స్వభావం ఏమిటో బొత్తిగా నాకే తెలియదు, కానీ మనసెప్పుడూ మంచి కంటే చెడునే ఎక్కువగా ఊహిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఉత్సాహం పట్టలేక నేను బండిలోంచి కిందికి దూకాననుకో, ఏ కాలం నడుము బెణికితే రాజేశ్వరి నా ఊహ పసిగట్టి వెనక్కి తిరిగి 10-12 సంవత్సరాల పిల్లాన్ని మధు చప్పున వెళ్ళి కుర్చీ తీసుకురా అని చెప్పింది. మధు బాణల లోపలికి పరిగెత్తి మరుక్షణంలో కుర్చీ తీసుకొచ్చి నా ముందు పెట్టాడు. నేను బండిలో నుంచి పాదం దానిమీద ఆంచి జాగ్రత్తగా కిందకి దిగాను. అయినా సరే, నేనెక్కడ పడిపోతాను, నాకు దిగటం ఎక్కడ రాదు అన్నట్టు రాజేశ్వరి నా జబ్బ గట్టిగా పట్టుకుంది. ఆత్మీయత నిండిన నా స్పర్శకి నా మనసు పులకరించింది. ఎదురుగా అత్తయ్య ఉంది. చుట్టూ వరుసగా పిల్లలున్నారు. క్షణంసేపు నన్ను వాళ్ళు చూస్తూ మంత్రముగ్ధల్లా నిలబడిపోయాం. నేను ట్రైన్లో ఊహించుకున్నట్టు ఏమీ చేయలేకపోయాను. నాకసలు నోట్లో నుంచి మాట రావడం లేదు. వాళ్ళందరి ముఖాల్లో ఆనందం, కుతూహలం వెల్లివిరుసు ఉన్నాయి. లోపలికి రా అంది అత్తయ్య దారితీస్తూ. అందరం లోపలికి నడిచాం. వీరాయి నా పెట్టే బెడ్డింగు తెచ్చి లోపల పెట్టాడు. మీ అయ్యగారికి థ్యాంక్స్ చెప్పు అన్నాను. అత్తయ్య, రాజేశ్వరి అర్థంగాని భాష మాట్లాడినట్టు చూశారు. వీరాయి అసలు వినిపించుకున్నట్టే లేదు. వెనక్కి తిరిగి చూడకుండా పోయాడు. హాలు మధ్య గదిలో కొత్తగా అల్లినట్టు తెల్లగా అల్లిన నవారు మంచం మీద కూర్చున్నాను నేను. అమ్మా నాన్న బావున్నారా? గుమ్మం దగ్గర కింద కూర్చుంటూ అడిగింది అత్తయ్య. నాన్న నిన్ను అడిగినట్టు మరీ చెప్పమన్నారు. అసలు తను కూడా వచ్చేవాడే. అర్జెంటు కేసు ఒకటి రావటం వల్ల రాలేకపోయాడు. అత్తయ్య జవాబేమీ అనలేదు. ఆవిడ ముఖం స్వాభిమానంతో కూడిన బాధ తారట్లాడటం నేను గమనించకపోలేదు. రాజేశ్వరి లోపలికి వెళ్ళింది. అట్టరోడ్డు దగ్గర దిగగానే బండి ఏదీ కనిపించకపోయేసరికి నేను పడిన కంగారు అత్తయ్యకి చెప్పాను. అదేమిటి, అబ్బాయి నీకు కనిపించలేదు అంది అత్తయ్య ఆశ్చర్యంగా. అబ్బాయా? ఏ అబ్బాయి? ఎవరబ్బాయి? రెట్టింపు ఆశ్చర్యంగా ఎదురు ప్రశ్న వేశాను. ఇంకెవరు? మావాడు, మా పెద్దాడు.
మీ పెద్దాడా? అత్తయ్య దగ్గర నుంచి ఎవరా పెద్దాడు? ఏమా కథ? అని అతని ఉదంతం తెలుసుకునే లోపల నల్లగా, పొట్టిగా, గుమ్మటంలాగా, అడ్డంగా, పిప్పళ్ళ బస్తాలా ఉన్న ఒక ఆవిడ గబగబా లోపలికి వస్తూనే, "ఏవే కమలం, మన హనుమంతు కూతురు వచ్చిందట నిజమేనా?" అంటూ అడుగుతూ వచ్చింది. "నిజమే, ఇదిగో" అంటూ అత్తయ్య నన్ను చూపించింది. ఆవిడ నన్ను ఎగాదిగా చూసింది. నేనూ చూశాను. ఆవిడ దృష్టిలో నేనెలా కనిపించానో నాకు తెలీదు. నాకు మాత్రం ఆవిడ శరీరం ఈ పృథివే మోయలేనంత భారంగా అనిపించింది. అబ్బా! ఏ లావు! ఉబ్బి బుగ్గలు జారి ఉన్న ఆ ముఖంలో కళ్ళు చింతాకుల్లా ఉన్నాయి. ముక్కు బలంగా పొడుగ్గా ఉంది. ఆవిడికి అందమైన పలువరస ఉందని, దాని చుట్టూ ఇంకా ఏమాత్రం సడల్లేదని నవ్వినప్పుడు కానీ తెలీదు. వయసు సుమారు 50-60 మధ్య ఉంటుంది. నన్ను పరీక్షించడం పూర్తయిన తర్వాత ఆవిడ మా అత్తయ్య వైపు తిరిగి, "కమలం, ఈ పిల్లలో నీ పోలికలు చాలా ఉన్నాయే" అంది. అత్తయ్య కళ్ళలో క్షణంసేపు సగర్వ రేఖలు తొంగిచూశాయి. నేను మా నాన్న పోలిక. అత్తయ్యలో నాన్న పోలికలు చాలా ఉండడం రాగానే ఆవిడని చూడగానే గ్రహించాను. వచ్చిన ఆవిడ అంది, "ఇదిగో పిల్ల, నా పేరేమిటో తెలుసా? మంగమ్మ. మీ నాన్న నేను చిన్నప్పటి స్నేహితురం. అసలు కాస్తలో తప్పిపోయింది కానీ మీ నాన్న నన్ను చేసుకోవాల్సిన పని." ఆవిడ నిర్మోహమాటానికి విస్తుపోయాను. "అయ్యో, ఈవిడ నాన్నగారి భార్య, అంటే నాకు తల్లి. వద్దు బాబోయ్, ఈ మహాకాయాన్ని తల్లిగా భరించే కంటే ఆ కర్కోటకురాలి కూతురవడం 1000 రెట్లు నయం." ఆవిడ మళ్ళీ నిలదీసింది. "మీ నాన్న మంగ అంటూ నా పేరెప్పుడైనా ఎత్తుతాడటే?" "ఎందుకెత్తుతాడులే, గొప్పవాడైపోయాడుగా, ఇప్పుడు మేం గుర్తుంటామా?" సాగతీస్తూ అంది. ఈవిడ మా అమ్మ సమాజంలోకి మా మంగని హనుమంతరావు స్నేహితురాల్ని అంటూ వస్తే వాళ్ల ముఖాలు, ముఖ్యంగా మా అమ్మ ముఖం ఎలా ఉంటుందో ఊహించుకున్న నాకు ఆపుకోలేనంత నవ్వు వచ్చింది. "రాజు, పిండి కూడా వచ్చింది, ఇంకో గ్లాసుతో కాఫీ తీసుకురామ్మా" అంటూ కేక వేసింది అత్తయ్య. మంగమ్మగారు అత్తయ్య పక్కనే కింద చితకలు పడింది. రాజేశ్వరి 2 పెద్ద పెద్ద గ్లాసులతో కాఫీ తెచ్చి ఒకటి ఆవిడకిచ్చి రెండోది నాకందించింది. పావు గజం పొడుగున్న ఆ గ్లాసులో నిండుగా ఉన్న కాఫీని చూసి, "వద్దు, ఇంత తాగలేను" అన్నాను. "కొంచెమేగా" అంది రాజేశ్వరి. ఒక్కసారి అంత తాగలేను." "తాగవే పిల్ల, పర్వాలేదు" మంగమ్మగారు తాను తాగుతూ ఆజ్ఞాపించింది. రాజేశ్వరి ఏమనుకుందో ఏమో, లోపలికి వెళ్లి సగం తగ్గించి తీసుకొచ్చి ఇచ్చింది. 2 నిమిషాల్లో పావు గజం ఇత్తడి గ్లాసుడు కాఫీ 4 గుటకల్లో మింగేసినట్టు తాగి గ్లాసు కింద పెట్టేసిన మంగ మా అమ్మలా విచిత్రంగా చూశాను. ఒకటి మాత్రం నిజం, వీళ్ళు ఒకేసారి తాగేస్తారు, మేం కాస్త కాస్త 4-5 సార్లు తాగుతాం, అంతే తేడా అనిపించింది. పిల్లలందరిలోకి చిన్నది మణి తల్లి దగ్గర చేరి చెవిలో గుసగుసలాడుతూ ఏదో చెప్తోంది. దాని చూపులు వచ్చినప్పటి నుంచి నా మీదనే ఉన్నాయి. "ఏమో, నాకు తెలియదు తల్లి, రేపు పరీక్ష ఉందన్నావు, ఇవాళ స్కూల్ మానేస్తే అన్నయ్య కోపడతాడు." నువ్వు చెప్పు" గోనుస్తూ అంది. విషయం గ్రహించిన నేను వెంటనే అనేసా, "ఈ పూట అంతా మానేయండి, అందరం కబుర్లు చెప్పుకుందాం." పిల్లలందరి కళ్ళు తలతళ్లాడినాయి. "మీ అందరికీ నేను తాయిలం తెచ్చాను." మంచం మీద కూర్చున్న నేను లేచి వెళ్ళి పెట్టి తెరిచి నాన్న ఇమ్మని ఇచ్చినవి పేరు పేరున వరుసగా ఇచ్చాను. "ఎందుకమ్మా ఇప్పుడు ఇవన్నీ?" అంది అత్తయ్య. "నాకేం తెలుసు, వాళ్ళ మామయ్య వాళ్ళకి పంపించాడు" అన్నాను నవ్వుతూ. పరికిణీ గుడ్డని జాకెట్ గుడ్డని చక్కన పెట్టుకుని గంతులేస్తున్న మణి నా దగ్గరకు వచ్చి హఠాత్తుగా అడిగింది, "మరి మా పెద్దన్నయ్యకు?" "పెద్దన్నయ్య?" నేను తెల్లబోయాను. ఊరుకో" అత్తయ్య మందలించింది. మంగమ్మగారు రాజేశ్వరికి తెచ్చిన గొలుసు అందాన్ని, నాణ్యాన్ని పరిశీలిస్తోంది. "స్నానానికి వేడినీళ్లు పెట్టి వచ్చాను, బట్టలు తీసుకుని వస్తావా?" అంది రాజేశ్వరి. నేను బట్టలు తీసుకుని బయలుదేరాను. నాన్నగారు చెప్పిన పైకప్పు లేని బాత్రూంలో ప్రవేశిస్తూ కిందంతా గచ్చువేసి శుభ్రంగా ఉంది. కుడివైపున గోడవారుగా ఉన్న పెద్ద సిమెంట్ తొట్టి నిండా నీళ్లున్నాయి. ఓ ప్రక్కన బకెట్లు వేడినీళ్లు, ఎత్తుపీట, సబ్బు, తువ్వాలు పెట్టి ఉన్నాయి. ఆ స్నానాల గదికి గుమ్మం ఉంది కానీ దానికి తలుపులు లేవు. "ఎవరైనా వచ్చేస్తే" అన్నాను బెరుగ్గా. "ఎవరొస్తారు, ఎవరూ రారు" అంది రాజేశ్వరి నవ్వుతూ. "అవును నిజమే, ఇంట్లో అసలు మగవాళ్లే లేరుగా." అంతలోనే గుర్తుకొచ్చింది. "రాజు, మీ అమ్మ పెద్దాడు" అంది. "మణి మా పెద్దన్నీకి తెలియదా?" అంది. "నీకు అన్నయ్య ఉన్నాడా?" అని అడిగాను. రాజేశ్వరి క్షణంసేపు నా వైపు ఆశ్చర్యంగా చూసింది. "అదేమిటి, నీకు మా అన్నయ్య ఉన్నట్టు తెలీదా?" నేను తల అడ్డంగా ఊపాను. నాన్న ఎప్పుడు మీ విషయాలు చెప్పినా పిల్లలందరిలోకి నువ్వే పెద్దదాను అని చెప్పేవారు." "ఓహో, అదే, అమ్మ సంతానంలో నేను పెద్దదాన్ని నిజమే. కానీ మా అన్నయ్య మా అమ్మకు మారుటి కొడుకు. కానీ మాకా సంగతి ఎప్పుడు గుర్తుకు రానే రాదు." ఇంతలో అత్తయ్య "రాజు" అని కేక వేయడంతో రాజేశ్వరి వస్తున్నా అని వెళ్ళిపోయింది. బాత్రూంలో ఒంటరిగా క్షణంసేపు పెదవి కొరుక్కుంటూ నిలబడిపోయాను. బకెట్లో నీళ్లు వేడిగా ఉన్నాయి, పైన ఎండగా ఉంది. ప్రయాణంలో కలిగిన అలసట వల్ల ఒళ్ళంతా చికాగ్గా ఉంది. ఎదురుగా పెద్ద తొట్టి నిండా చల్లటి నీళ్లు నన్ను రమ్మని ఆహ్వానిస్తున్నట్టు అనిపించింది. బకెట్లో నీళ్లు పారబోసి పెద్ద తొట్టులో దాని నిండా చన్నీళ్లు పోసి కింద పెట్టాను. తర్వాత జుట్టు నడినెత్తి మీదకు చుట్టుకుని చెప్పులు వదిలాను. 10 నిమిషాల అనంతరం రాజేశ్వరి, "వదినా, ఏం చేస్తున్నావు?" అంటూ బయటనుంచి కేక వేసింది. "స్నానం చేస్తున్నా." తొట్టిలోకి దిగి టబ్బా తీసుకుంటున్న నేను సమాధానంగా కేక వేశాను.
స్నానం చేస్తున్నావా? 10 నిమిషాల నుంచి ఇక్కడ నిలబడ్డాను. ఒక చె ఒక చెంబు నీళ్ళు పోసుకుని చప్పుడే రాలేదు. నేను లోనికి రానా? బాబోయ్! వద్దు. బీపు తోముతాను. ఉహుహు వద్దు. వచ్చావంటే ఒట్టే కంగారుగా అరిచా. రాన్లే భయపడకు. రాజేశ్వరి నవ్వుకుంటూ వెళ్ళిపోయిన శబ్దం వినిపించింది. చల్లటి నీళ్లలో స్నానం చేయడంతో నాకు బడలిక తీరి చాలా హాయిగా అనిపించింది. చీర జాకెట్టు ధరిస్తుండగా రాజేశ్వరి మళ్ళీ కేక వేసింది. లోపలికి రానా? రా. లోపలికి వచ్చిన రాజేశ్వరి సబ్బునురుగులు తేలుతున్న నీళ్ల తొట్టివైపు నా వైపు మార్చి మార్చి కళ్ళు వెడల్పు చేసుకుని చూడసాగింది. ఏమిటిది? ఏమైంది? అని అడిగాను. అవి మేం వాడుకోవటానికి పెట్టుకున్న నీళ్లు. పర్వాలేదు, నేను మళ్ళా తోడిపోస్తాను కడుగుతూ అంది. నేను స్నానం చేసిన నీళ్లను వదిలేసి తొట్టి కడిగి అప్పటికప్పుడు మళ్ళీ బావి నుంచి తోడి ఆ తొట్టిని రాజేశ్వరి నీటితో ముంచుతుంటే నా తెలివిలేనితనానికి నా మీద కోపం, సిగ్గు వేశాయి. నీళ్ల బిందెలు నేను సాయం పడతానని రాబోతే అత్తయ్య, రాజు, మధు వద్దంటే వద్దు పొమ్మన్నారు. నిజంగా నాకెంతో సిగ్గు వేసింది. ఈ ఊళ్ళో ఉండగా ఇలాంటి తెలివి తక్కువ పని ఇంకోసారి చేయకూడదనుకున్నాను. ఈ ఒక్క విషయం గురించే నాన్నగారు నన్ను హెచ్చరించినందుకు కోపం వచ్చింది. ఇక్కడ ఉండిపోయి కొద్ది రోజుల్లో ఇలాంటి పొరపాటు పని ఏదీ జరగకుండా ఉండేందుకు మెళకువగా, తెలివిగా ఉండడానికి నిశ్చయించుకున్నాను. విన్నారుగా ఈ వారం మన మీనాలోని నిమ్మలూరులోని సంఘటనని. వచ్చే వారం మళ్ళీ మిగతా ఏం జరుగుతుందో, నిమ్మలూరులో తనక్కడ ఎలా ప్రవర్తిస్తుందో, ఎలా అందరితోటి గడుపుతుందో దాని గురించి మనం వచ్చే వారం కథలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఉంటాను.